ఇప్పుడు అన్నా అదంతా ఇటుకనే పైగా అదే మనం పోవాలి. ఇప్పుడు ఇది కింద రాయి కూడా కదా, భూమిలో ఉంది. ఈడ ఉంది కదా, ఈడ కనపడుతుంది కదా గుడి కాడ. అదే ఇది రాయి కాదు అది ఆ, ఇది ఇటుకనే. ఒకటే మంద ఉందా? అది 14 ఇంచు మందము. ఆ, ఇంటికి 14 ఇంచులు కాడ. అలా అంతేలే. 14 పోవాలి. ఇది 14 ఉంది కదా, ఇది 14 ఉంది కదా. ఇది 14 ఉంది. సరే ఇది అది ఇది 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 వరకు 14. ఇగో ఈడ కూడా 14 కట్టు. ఈడ ఎంత ఉంది? ఇది ఇది 9 ఇంచు కట్టవచ్చు. 9 అంటే ఇంత ఎత్తు కట్టు, 14 ఇంచులు. అదే 14 ఇంచు అంత ఎత్తు కట్టాలి. ఇగో ఈ గోడ కూడా, ఇగో ఈ గోడ కూడా. కింద బ్లాక్ చేయాలి. ఇప్పుడు ఇది కూడా అవతల ఎంత ఉంది గోడ? అది అవుతుంది ఇక పరమటి పారు 14 ఇంచులే 9 ఇంచులే. ఇక్కడ 14 ఉంది కదా. చెప్పేసాను, ఇది కూడా 14 కట్టాలా. ఇది 14 కట్టాల్సిందే. కట్టి ఇప్పుడు ఇది ఉంది కదా, ఈ గోడతో అవసరం లేదు నీకు. ఇటుకిరా, ఇటుకిరా. ఇక ఈడ కూడా పోవాలి, ఇదే గోడ కాంపౌండ్ 14. ఈ గోడ ఉంది కదా 14 ఇంచులు, 2.5 అడుగు ఎత్తు కట్టు చాలు. 14 ఇంచులు 2.5 కన్నా ఎక్కువ కట్టాల్సిన ఇంత ఎత్తు కట్టిస్తాలి. ఊకే ఇటుకలు పెట్టు, మళ్ళీ పీకితే పనికిరానిక. సిమెంట్తో పనిలే. ఇటుకిరా, ఇక వాయువ్యం పెరిగింది కదా, ఇది ఎన్నికిరా. ఇక ఈడ కూడా అంతే, ఈడ కూడా 14 ఇంచులు కట్టాలి కింద మీదకి. ఏమన్నా ఇది ఆగ్నేయంలో, ఇది బాత్రూంలు. ఈడ 14 ఇంచులు వీడి వరకు. ఇది వరకు ఇది దీంతో అవసరం లేదు నీకు. ఇలా కట్టాల. ఇది ఇప్పుడు ఊక బేడ్స్ ఇటుకలు. ఇగో ఇది ఇది రా పైన ఇటు వరకు రావాల. వేసి ఇగో ఇక్కడో వాకిలి పెట్టుకో కొంత. ఇట్నే కాదు, ఇది తడికి ఆ తడికిని తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకో కావాలంటే, లేదంటే ఇంకో తడక పెట్టుకో. ఇది కదా ఇక్కడ ఈ సమయంలో 3 వాకిలు ఉన్నాయి. ఏమన్నా 1 2 రెండే కదా ఉండేది, 3 ఉన్నాయి. ఈ రూమ్కి ఉన్నాయి 3. నీ 2 కదా ఉండేది. కాదు రెండేలే. ఇక్కడ ఇగో ఇట్లుంటే ఇల్లు. ఏమన్నా తూర్పు, ఇది తూర్పు దిక్కునకు అధిపతి నుండి ఈశాన్యం దగ్గర ఆగ్నేయం పెరిగింది. అనారోగ్య కారణంగా డాక్టర్లకు ఆసుపత్రులకు లాభం చేకూర్చడమా, లేదంటే యాక్సిడెంట్ జరగడమా, ఇట్లాంటివి జరుగుతాయి. ఈ వాయువ్యం పెరిగితే యజమానురాలు మీద చూపుతుంది. ఇది ఏమన్నా అప్పు చేయడం తెలుసు, దిద్దడం తెలుసు, సంసారం ఒకసారి. ఇంటి యజమానురాల మీద చూపుతుంది. ఇది ఆమెకు వెళ్తూ బాగాలేదంటున్నావు కదా, ఇది చక్కగా చేసుకో, నైవేద్యంగానే ఏం కాదు. నువ్వు పడగొట్టినాక అంత కొలిచి నేను ఇస్తా. ఏమన్నా ఇట్లయితే ఉండొద్దు. ఇప్పుడు నీకు కంటికి తగిలిచ్చిపో దెబ్బ, ఈడ తగిలే ఏడుంది సుఖం. తూర్పు దిక్కునకు అధిపతి ఇంద్రుడు. ఈయన సుఖపురుషుడు, భోగి విలాస జీవితం గడిపేవాడు. తనకున్నది 100% ఇచ్చాడంట. తూర్పు దానం శాస్త్రబద్ధంగా లేనిట్లే వారి ఆస్తిని సొమ్మును పూర్తిగా అనుభవించలేరు. పశ్చిమ కన్నా తూర్పున కాళేశ్వరం తక్కువ ఉండడం, అసలు లేకపోవడం. ఈశాన్యం తగ్గి ఆగ్నేయం పెరిగింది. పెరిగితే తగ్గడము, ఈశాన్యం తగ్గి ఆగ్నేయం పెరగడం, తూర్పు అద్దుపై కట్టించడం, తూర్పు కన్నా పశ్చిమ పొలంగానే తూర్పు భ్రష్టు పడడం అంటారు. తూర్పు భ్రష్టు పట్టిన గృహాల్లోని వారి ఆస్తులు విక్రయం జరగడం, దుర్వ్యసనాలు, చెడు ప్రవర్తనల నిమిత్తం ఖర్చడం, అనారోగ్య కారణంగా డాక్టర్లకు ఆసుపత్రులకు లాభం చేకూర్చడం, ఇవే జరిగినాయి కదా. కాబట్టి ఇది చేయి చాలు. ఏమన్నా నువ్వు ఇల్లు కొత్త ఇల్లు అన్నప్పుడు నేను వస్తాను. ఒక విషయం, ఇప్పుడు అది 14 ఇంచుల పారు కింది మిడికి నడపకుండా దాన్ని 9 ఇంచులు చేసుకున్నా. ఇంకెప్పుడు వీక్తో ఇప్పుడు వీకాలంటే అయ్యే పని కాదు కదా.
ఇల్లు వీకాలంటే అయ్యే పని కాదు కదా. ఊక ఇటుకెళ్ళి బేడ్సు లేవలే. సిమెంట్ చేయకు, రేపొద్దున పనికి వస్తాయమ్మా. కట్టకుండా ఎత్తు ఆయన చెప్పిన కాడికి బేర్స్ 2 అడుగులు ఎత్తు ఒక బేడ్సు ఈ సిమెంట్ వేసి కట్టాకమ్మా. కట్టకుండా ఇటుకెళ్ళి బేడ్సు, రేపు ఆ ఇటుకెళ్ళి ఇల్లు కూడా కొట్టినా ఇటుకెళ్ళి కోబెట్టుకుంటుంది, పనికి వస్తాయి. పనికి వస్తాయంట. ఇప్పుడు ఈ కుట్టంలో కూడా బేడసాల 14 ఇంచులు ఇంచులు బెరసాలంగా కింది మీదకి ఇట్లా ఈ గోడ, ఇట్లా ఈ గోడ, మళ్ళీ ఈ 2 గోడలు అవసరంలే. ఆగ్నేయం అంటే శ్రీస్థానం అన్న, వాయువం అనే శ్రీస్థానమే. ఇంకా 2 ఇప్పుడు ఆమెకి ఇబ్బంది పెట్టినాయి. లేదా ఆడపిల్ల ఉంటే ఆడపిల్లకి ఇబ్బంది పెట్టేటివి. ఇంకా ఆడపిల్ల ఒక్కడే కొడుకుంటుండవు కదా. ఇంకా ఈమె మీద చూపింది ప్రభావం. ఒకవేళ ఇంటికి 3 వాకిన్లు ఉన్నాయి, యజమానికి హృదయ సంబంధం. ఇంటికి 3 వాకిన్లు ఉన్నాయి, యజమానికి 1, 2, 3 ఉన్నాయి. యజమానికి అంటే ఈమెకు చూపింది హృదయ సంబంధంగా. సరే నువ్వు పడగొట్టినాక రా, నేను వస్తా, కానీ ఫోన్ చేయి వస్తా. అంటే నేను వచ్చినాడు దారం ఆడాలా, కావాలి మొత్తం కింద దారం ఆడాలి. దారం గౌండ పెట్టి సున్నం పోస్తే గౌండను పిలిచి సున్నం పోసి ఇచ్చిపోతాను. ఉంటానా? ఏమ్మా ఇట్లా ఇట్నే ఉందా లేదా మీ ఇంట్లో సంసారం? ఇప్పుడు నేను చెప్పినట్టు వద్దు. ఇది కరెక్ట్. ఇంత ముందు వచ్చి చెప్పినావు కదా, నువ్వు వచ్చి పోయిన తర్వాత అది బాగా తినాలనుకుంటున్నా. అంతే ఉండొచ్చు. ఎన్నెళ్ళే పాతేవి, ఎన్నెళ్ళే బండలపతి? నేను జనార్దన్ రెడ్డి భార్య చనిపోయి వచ్చినా, ఆమె చనిపోయి 10 ఏళ్ళే. ఒక్కసారి వచ్చి మీ లెక్కలి రాలే. సరే ఆ నుంచే చూసినావు, మామూలుగా ఆడికి వచ్చి చూసి టచ్ చేసినావా అని అడిగినావు. అంటే చేయలేదు స్వామి, పైగా గ్యాప్ ఇచ్చిన. ఇది వేసుకోని నేను ఇది చెప్పింటే కానీ మీకు మర్చికుండవులే. ఇలా ఇది వేసుకోరని చెప్పినాను. అట్లా కాదమ్మా, ఈ సన్న వరకు ఏమని చెప్తాను. సరే.